తంబళ్లపల్లె అభ్యర్థిని టీడీపీ తొలి జాబితాలోనే ప్రకటించింది. అక్కడ మాజీ ఎమ్మెల్యేని కాదని మరి జయచంద్రారెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన నియోజకవర్గానికి కొత్త ముఖమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాంతో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇంతవరకు బానే ఉన్న టీడీపీ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు రోడ్డెక్కుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ కార్యకర్తలతో పాటు జన సైనికులు కూడా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య సమన్వయం కనిపిస్తున్నప్పటికీ ఒకటికి 3 గ్రూపులు తయారవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డిని మొదటి జాబితాలో ప్రకటించారు. దాంతో జయచంద్రారెడ్డి నియోజకవర్గంలో నాయకుల్ని కార్యకర్తల్ని కలుస్తూ ప్రచారం షురూ చేశారు. తనని పక్కన పెట్టడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తన వర్గం వారితో అమరావతిలో చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేశారు. జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని శంకర్ యాదవ్ వర్గీయులు హడావుడి చేస్తున్నారు. జయచంద్రకు వ్యతిరేకంగా శంకర్ యాదవ్ వర్గానికి తోడు మరో గ్రూప్ తయారైంది. టీడీపీ అభ్యర్థిని మార్చాలని భారీ ర్యాలీలతో హడావుడి చేస్తోంది. తంబళ్లపల్లికి చెందిన పారిశ్రామికవేత్త కొండా నరేంద్ర ఇటీవల నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఎన్నికలకు ముందు మాత్రమే ఆయన హడావుడి చేస్తారన్న పేరున్నప్పటికీ సొంత సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు కొండా నరేంద్ర గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ రైతులకు ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాంటి కొండా నరేంద్ర ఈసారి పొత్తులో భాగంగా జనసేన నుంచి తంబళ్లపల్లి టికెట్ ఆశించారు. ఆయన ప్రమేయంతోనే ఇప్పుడు ర్యాలీల హడావిడి జరుగుతోందంటున్నారు. మా తంబళ్లపల్లి నియోజకవర్గానికి జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని నియమించినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు కానీ మాకు వచ్చి ఏమి చేసింది కానీ ఆయన అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 2 months నుంచి వచ్చి ఆయన అనుకోకుండా టీడీపీలోకి చేరిపోవడము, ఆయనకు టికెట్ ఇవ్వడము మేము తీవ్రంగా మా తంబళ్లపల్లి నియోజకవర్గం మొత్తము ఖండిస్తున్నాము. కొండా నరేంద్ర అనే వ్యక్తి అయితే మాకు చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మేము ఆయనని మేమే ఎంచుకుంటున్నాము. ఆయన అయితేనే బాగుంటుందని కోరుకుంటున్నాము. శంకర్ యాదవ్ వర్గంతో పాటు కొండా నరేంద్ర అనుయాయులు సైతం నియోజకవర్గంలో దాసరపల్లికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొండా నరేంద్ర వర్గం తంబళ్లపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జనసేన టీడీపీ జెండాలతో వారి నిరసనలు కొనసాగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాసరపల్లి జయచంద్రారెడ్డి వైసీపీ సానుభూతిపరుడని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని విస్తృత ప్రచారం చేస్తున్నారు. సెగ్మెంట్ వాసులకు పరిచయం లేని ఆయన్ని మార్చి నరేంద్రను అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జయచంద్రారెడ్డి అనే అతను మాకెవ్వరికి కానీ తెలియదు. అతను ఏ పార్టీ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఎప్పుడు కూడా పార్టీ జెండా మోసింది లేదు. కాబట్టి మేము ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తున్నాం పార్టీ పరంగా. కాబట్టి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని వేరే వాళ్లకు టికెట్ కేటాయించాలని మా అభ్యర్థన. ఆ వేరే అతను ఎవరంటే కొండా నరేంద్ర గారు. ఆయన 2009లో పీఆర్పీ పార్టీకి పనిచేశారు. తర్వాత 2014లో టీడీపీకి పనిచేశారు. కానీ అనివార్య కారణాల వల్ల, వేరే సమీకరణాల వల్ల టికెట్ చేజార్చుకోవాల్సి వచ్చింది. తర్వాత అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది కార్యకర్తలకు అండగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ప్రయత్నం చేస్తే అధిష్టానం వేరే అతనికి టికెట్ ఇచ్చింది. అతను ఎవరో కూడా మాకు తెలియదు. మా విన్నపం అధిష్టానానికి ఒకటే, తంబళ్లపల్లి గెలిచే టికెట్ ఇది, గెలిచే స్థానం టీడీపీకి కంచుకోట. కానీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి ఇవ్వడం వల్ల ఈ స్థానం ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి అధిష్టానం ఆలోచించి పునరాలోచించుకొని మరలా వేరే వాళ్ళకు టికెట్ మార్చాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఆ వ్యక్తి కొండా నరేంద్ర అయితే మేము ఈ నియోజకవర్గ ప్రజలందరూ మూకుమ్మడిగా అందరూ సహాయం చేసి మేము గెలిపించుకుంటాం. ఆ క్రమంలో దాసరపల్లి జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందన్న ప్రచారం మొదలైంది.
దాసరపల్లి గురించి అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందడంతో రివ్యూ చేస్తున్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ సపోర్టర్ పంచు ప్రభాకర్తో దాసరపల్లి జయచంద్రారెడ్డి దిగిన ఫోటోలు, అదేవిధంగా తంబళ్లపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నారు. అదీకాక దాసరపల్లి జయచంద్రారెడ్డి మురుసురెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మిగతా వర్గాలు ఆయన్ని వ్యతిరేకిస్తాయని ఫిర్యాదులు గుప్పిస్తున్నారట. దాంతో తంబళ్లపల్లి అభ్యర్థిపై టీడీపీ అధిష్టానం రీసర్వేలు చేయిస్తోందంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు ఈ పంచాయతీకి ఎలా తెరదించుతారో.